అంత మారిపోయింది. సో మొత్తం సొసైటీ విధానం అంతా కూడా మారిపోయింది. మరి ఇటువంటి మారినటువంటి పరిస్థితుల్లో మన బంగారం కూడా చాలా వస్తువులు చాలా లైట్గా డైమండ్స్తో రకరకాలుగా మారిపోయినాయి. ఎందుకంటే నేను గోల్డ్ మైన్ కూడా ఇలా హక్కీ గోల్డ్ మైన్ అని చెప్పి కర్ణాటకలో ఉంది. అక్కడికి వెళ్ళి చూసా ఈ బంగారం ఎలా తీస్తారు ఏంటనేది. నేను కూడా ఒక మైనింగ్ మినిస్టర్కి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి చూసి వచ్చాను. మన ఆంధ్రాలో కూడా ఉంది, మన చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా మన గోల్డ్ మైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక పెద్ద కొండని పౌడర్ చేసి ఆ పౌడర్లోంచి ఈ బంగారం తీస్తారు. చాలా తక్కువ వస్తుంది, రోజుకి మహా వస్తే 1 కేజీ, చాలా తక్కువ వస్తుంది గోల్డ్ కూడా. ఎంత పెద్ద ఎన్ని టన్నులు తీస్తే కానీ అది రాదు. మరి అందుకనే దానికి అంత విలువ ఉంది. మరి మన మచిలీపట్నంలో ఇలాంటి షోరూమ్ రావడం అనేది చాలా అభినందించిన విషయం. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మనది ఇప్పటి వరకు గోల్డ్ కవరింగే. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ మనం ముందున్నాం. మనోళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరర్స్గా తయారు కావాలి. బందర్లో కూడా ఇప్పుడు వరకు గోల్డ్ కవరింగ్ వస్తువులు కాదు, మేము కూడా గోల్డ్ వస్తువులు చేస్తాం అనే విధంగా మరి శ్యామ్ గారు వీళ్ళందరూ నరసింహరావు స్టార్ట్ చేశారని అన్నారు. గోల్డ్ కూడా స్టార్ట్ చేశారు, వెండి ఆల్రెడీ చేశారు, గోల్డ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. తప్పకుండా, ఎందుకంటే అంత నైపుణ్యత ఉంది. వర్కర్స్ ఉన్నారు మన చేతుల్లో. మా చిన్నతనంలో చెప్పేవాడు, కట్టేవాడు ఫస్ట్ బంగారు రాగి తీగ వస్తువుల మీద బంగారాన్ని కరగబెట్టి గోల్డ్ కవరింగ్ వేశారు. ఇప్పుడు మట్టి మీదే యాసిడ్లతో రంగులు వేసేస్తున్నారు. మారిపోయింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ మంచి వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా ప్రోత్సహించాలనేది కూడా వాళ్ళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి తగిన విధంగా టెక్నాలజీ విషయంలో కానీ దానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ ప్రభుత్వం మనకు అందిస్తుంది. మరి ఇవాళ మల్బార్ అనేది అందరికీ తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మల్బార్ గోల్డ్ గురించి తెలుసు. ఇవాళ మనకి ఇక్కడ రావడం, అలాగే వారు వాళ్ళ అమ్మకాలే కాకుండా, సేలే కాకుండా, వాళ్ళ వ్యాపారమే కాకుండా సిఎస్ఆర్ కూడా. ఇప్పుడు నాకు తెలిసి సిఎస్ఆర్ అందరూ 2% ఇస్తారు, కానీ 5% సిఎస్ఆర్ ఇస్తాం అనేది నిజంగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాం. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అంటే వాళ్ళకు వచ్చినటువంటి లాభంలో ఒక 2% సొసైటీ కోసం ఉపయోగించాలనేది మనకున్నటువంటి నామ్స్ ప్రకారం. దాన్ని 5% ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ 2% ఇస్తాకే చాలామంది వేరు వేరు లెక్కలు చూపిస్తూ ఉంటారు. కానీ 5% మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది. మీ సపోర్ట్ కూడా డెవలప్మెంట్ అవుతున్నటువంటి మచిలీపట్నాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటి షోరూమ్స్ మచిలీపట్నంలో చాలా రావాలి. ఎందుకంటే పోర్ట్ అవుతుంది. మరి నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పెట్టాం. వారు కూడా త్వరలోనే ఒక రివ్యూ చేస్తున్నారు. చేసి ఇండస్ట్రీస్కి ఇమ్మీడియట్గా ఒక మెగా పార్క్కి 6,000 ఎకరాలు, ఇప్పుడు మన దగ్గర 6 నుంచి 7,000 ఎకరాలు ఉంది. ఆ 7,000 ఎకరాల్లో ఇప్పుడే ఒక గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడే నాకు ఒక రిప్రజెంటేషన్ పంపించారు. వీళ్ళందరినీ కూడా, అలాగే హైడ్రోజన్ గ్యాస్ కూడా ఇక్కడ మనం రాబోతోంది. వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తే బందర్ రూపురేఖలు మారిపోతున్నాయి. 1 ఇయర్లో పోర్టు వర్క్ అవుతుంది. మొన్న కూడా వెళ్ళి చూసి వచ్చాం. 4 బర్తులు అవుతున్నాయి. ఈ 4 బర్తులు సరిపోవు, 16 బర్తులు అవుతాయి. ఇవి డెఫినెట్గా మచిలీపట్నానికి ఒక మంచి భవిష్యత్తు ఉంది. దానికి మరి గోల్డ్ షోరూమ్తోనే మరి స్టార్ట్ కావాలని మనస్ఫూర్తిగా, మల్బార్ గోల్డ్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.